more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. అందరికీ జై. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अद्वितीय अमोघं तेजो मधुर हासो स्वर्णदेहो अनंतं श्रीतनयो निरुपमानो प्रेम हृदयेश्वरीशं वंदे मेहरो सुरनर प्रियो सकल लोकाराध्यो सकल लोकाराध्यो चरणो मम अनंतात्मा अवतार मेघर बाबा पाहि मां प्रणतुलिवे मेघरीश्वरो प्रणतुलिवे मेहरीश्वरम्. अवतार मेहर बाबा की जय. సహజీవన కార్యక్రమం ప్రభు యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని వారంలో 6 రోజులు పొందుతున్న మీ అందరికీ బాబా యొక్క పుష్కలంగా లభించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు మీ అవగాహన ఆయన ఏ విధంగా అవగాహన చేసుకోవాలని కోరుతున్నాడు ఆ స్థాయికి ఆ ప్రభు మిమ్మల్ని చేర్చాలని కూడా కోరుకుంటున్నాను. ఇటువంటి సహజీవన కార్యక్రమాన్ని మనకి అందిస్తూ ఒకవైపు మనసు ఆయన ఆనందిస్తూ మరొక వైపు మీ ద్వారా అనేక మందిని ఆనందింపజేస్తూ ఉన్నందుకు ఆ ప్రభువుకి మీ తరపున నా తరపున బాబా ప్రేమికులందరి తరపున యావత్ ప్రపంచంలో ఉన్న భక్తులు సాధకులు ఉన్నత భూమికల్లో ఉన్న వాళ్ళందరి తరపున కూడా ఆ ప్రభువుకి 1,000,000 కోటి వందనాలను అర్పిస్తూ ఇప్పుడు సహజీవనంలో భాగంగా మనం నిజమైన శిక్ష అనేటటువంటి ఒక అధ్యాయంలో మనం అంటే ఈ ప్రవచనాలన్నది అవి పాటించవలసినవి, అవగాహన చేసుకుని పాటించవలసినవి కనుక ఇది మనకి ఆ ప్రేమ అనేటువంటి ఒక అధ్యాయం పూర్తి చేయించి నిజమైన శిక్షకులను తీసుకొస్తాడు మనకి. ఇందులో నిన్నటి దినం సేవించుట ద్వారానే గురువును పొందుట అనే విషయాన్ని చదువుకున్నాం. ఈరోజు గురు కార్యంలో పాలు పంచుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది గురువు చేసేటటువంటి కార్యంలో
శిష్యుడు, భక్తుడు, ప్రేమికుడు ఇలాంటి పేర్లతో పిలువబడుతున్నందరూ కూడా ఏది పంచుకోవాలి అంటే అది పేర్లలో మనకి బాబా చెప్పిస్తున్నారు. శిష్యుడు గురువుకు చేయబూనే సేవ విశ్వ మానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండడమే గాక శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం. ఫస్ట్ సెంటెన్స్ బాబా అలా చెప్పారు చూడండి. శిష్యుడు గురువు ఏ సేవనైతే చెయ్యాలి అని అనుకుంటాడు ఆ సేవ గురువు యొక్క సేవ వల్ల విశ్వమానవ శ్రేయస్సుతో ఆ సేవ శిష్యుడు చేసే సేవ సంబంధం కలిగి ఉంటుంది అంటున్నారు. అంతేకాక ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకుని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం. ఈ సేవ ఏదైతే గురువు చేస్తున్నాడో అది విశ్వమానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండడమే గాక శిష్యుణ్ణి లేదా ప్రేమికుణ్ణి లేదా భక్తుణ్ణి లేదా సేవకుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం. మరి అది శక్తివంతమైన మార్గం అని మనకి బాబా స్పష్టంగా చెబుతున్నప్పుడు మనం తెలిస్తే మనం కానీ మిగతా ప్రపంచంలో ఉన్న ఈ గ్రూపులు కానీ లేదా సంస్థలు కానీ చేస్తున్నవి ఆ విధమైన అవగాహనతో ఉన్నాయంటే లేవు, ఖచ్చితంగా లేవు. ఇంకా ఈ పాటికి సత్యశ్యామం అయిపోయింది భారతదేశం. అందుచేత మానవ శ్రేయస్సుతో వాటికి సంబంధం లేదు, చేసే వాళ్ళకి వాళ్ళ శ్రేయస్సుతో సంబంధం ఉంది. గమ్యం వాళ్ళకి అక్కర్లేదు, చేసిన వాళ్ళకి గమ్యం అక్కర్లేదు. వాళ్ళు అనుకున్నది జరుగుతూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటే చాలు. అందుచేత మళ్ళీ ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. శిష్యుడు గురువు చేయబోయే సేవ విశ్వమానవ శ్రేయస్సుతో సంబంధం కలిగి ఉండడమే కాక శిష్యుణ్ణి ఆధ్యాత్మిక గమ్యానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే శక్తివంతమైన మార్గం, పవర్ఫుల్ వే అని చెప్తున్నారు బాబా. శిష్యుడు చేయాలనుకునే సేవ సహజమైనదిగా, హృదయపూర్వకంగా, స్వార్థరహితంగా, బేషరతుగా ఉన్నట్లయితే ఏ ఇతర మార్గాల ద్వారా సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయోజనం ఆ సేవ ద్వారా సమకూరుతుంది. చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మీరు డిస్టర్బెన్స్ రాకుండా ఈ ప్రవచనాలు వినడానికి ప్రయత్నం చేయండి. శిష్యుడు చేయవలసిన సేవ ఎలా ఉండాలట? సహజమైనదిగా, సహజంగా ఉండాలి. గురువు యొక్క చర్యలను చూసి నేర్చుకోవడం కానీ, ఇంకే ఇతరమైన చోట్లకి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చి కూడా ప్రతిపాదించడం కానీ, లేదా ఎందుకు కొనగాలి కానీ శిష్యుడు అటువంటి పరిస్థితిలో సేవ చేయకూడదు. నెక్స్ట్ హృదయపూర్వక. ఈ హృదయపూర్వకం అన్న మాట అయితే మనకు పరిచయం అయింది, కానీ అందుకు తగ్గట్టుగా ప్రవర్తించలేకపోతున్నాము. అందుచేత హృదయపూర్వకంగా, స్వార్థరహితంగా, ఏ స్వార్థం లేకుండా, బేషరతుగా, షరతులేమున్నది వీల్లేదు ఉన్నట్లయితే ఏ ఇతర మార్గాల ద్వారా సాధ్యం కాని ఆధ్యాత్మిక ప్రయోజనం ఆ సేవ ద్వారా సమకూరుతుంది. మనకు అది అక్కర్లేదు.
ఆధ్యాత్మిక ప్రయోజనం అక్కర్లేదు, భౌతిక ప్రయోజనం మాత్రమే మనం చూస్తున్నాం. ఒక తామాస్ ఏర్పాటు చేసినప్పుడు ఆ తామాస్ అందరినీ కూడా, కానీ కేవలం బాబాల వరకు మాత్రమే మనం పిలుస్తున్నాం. నిశ్చేత మిగతా వాడు రారు. ఒక ఆలోచన. రెండోది, బాబా అంటే అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. ఈయన్ని పట్టుకున్నాం కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం, వాళ్ళందరినీ మేము ఇది పిలవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇంకా మనకంట తక్కువ స్థాయిలో ఉన్నారనేటువంటి భావన కూడా ఉన్నది. అందుచేత ఆధ్యాత్మిక ప్రయోజనం అందరూ పొందడానికే భగవంతుడు ఏ రూపంలో ఏ సంస్థలతో పనిచేస్తుంటే ఆ సంస్థలతో పనిచేసినప్పుడు ఆయన చేయించే కార్యక్రమం ప్రపంచానికి అందాల. ఆ పర్టికులర్ గ్రూప్కో ఆ పర్టికులర్ సమూహాలకో కాదు. అందుచేత బాబా అంటున్నారు, ఆ సేవ ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అందరూ పొందాలి. గురు సేవ శిష్యునికి శారీరకంగా మానసికంగా బాధలకు గురి చేసేదిగా ఉన్న, శారీరకంగా మానసికంగా బాధలకు గురి చేసేదిగా ఉన్న ఆనందదాయకమైనదిగా ఉంటుంది. బాబా మండలివాడని వేల మైళ్ళు నడిపించారు. మనమే అయితే ఖచ్చితంగా మేము రాము అని మొహం మీద చెప్పేస్తాం. బాబా అంత గొప్పవాళ్ళం మనం. వేల మైళ్ళు నడిపించారు. వేళకి తిండి ఉండేది కాదు, నిద్ర ఉండేది కాదు, సుఖం ఉండేది కాదు. ఆయన వెనక ఒక విధంగా ఆయన పరుగులు పెడితే వీళ్ళు పరుగులు పెడుతూ వాళ్ళు ఆయన ఏ కొండలు ఎక్కిపోతే వీళ్ళు ఆ కొండలు ఎక్కిపోతూ ఇలా బాబాతో అంటు పెట్టుకొని ఆయన పడ్డ బాధలన్నీ వీళ్ళు పడ్డారు. మనం చాలా హ్యాపీగా మనకి సుఖమైనటువంటి సేవ చేసుకుంటున్నాం. అందువల్ల మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ 84 లక్షల జన్మలు కూడా కావాలనుకుంటున్నాం. అందుచేత శారీరకంగా మానసికంగా బాధలకు గురి చేసేదిగా ఉన్న ఆనందదాయకమైనదిగా ఉంటుంది. మనం ఆనందం కోసం వెళ్ళడం లేదు కదా, మన ఆనందం అక్కడ తీసుకుంటున్నాం, మన అవసరాలు అక్కడ తీసుకుంటున్నాం. అసౌఖ్యంగా ఉండే పరిస్థితులను లెక్క చేయకుండా అసౌఖ్యంగా పేదబాధలో కానీ మేము తిండి పెట్టడానికి మా దగ్గర అవకాశం లేదు, అందుచేత మీ భోజనాలు మీరే చూసుకోండి అని ఒక సర్క్యులర్ గా మనకు మెహరాబాద్ చూస్తే ఎవరు వెళ్ళరు. మనము అసౌకర్యం మనకు రాకూడదు, అసౌఖ్యం ఉండకూడదు. అందుచేత మనం దేన్నైతే కోరుకుంటున్నామో అది మాత్రమే మనకు లభిస్తుంది. అసౌఖ్యంగా ఉండే పరిస్థితులను లెక్క చేయకుండా చేసే శిష్యుని భక్తి పరీక్షింపబడుతుంది. అది ఎంత పరీక్ష ఎదురైతే అంత ఎక్కువగా శిష్యునికి ఆమోదించదగినవి ఉండాలి. ఎంత పరీక్ష ఎదురైతే క్వశ్చన్ లేదు. మనం సుఖంగా బాబా కార్యక్రమాలు చేస్తాం కానీ అసౌఖ్యంగా లేదా పరీక్షలతో చేయడానికి ఎవరూ సిద్ధం లేవు. శిష్యునికి ఆమోదించదగినదే ఉండాలి. అప్పుడు అవన్నీ లేవు కనుక శిష్యుడు శ్రద్ధతో చేసే గురు సేవలు కలిగే శారీరక మానసిక
బాధలను స్వచ్ఛందంగా అంగీకరిస్తే అతడు ఆధ్యాత్మిక సిద్ధిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆధ్యాత్మికంగా గురువు వెనకాత నడిచే శిష్యుడికి ఒక సిద్ధి లభిస్తుంది. ఏమిటా సిద్ధి అని మనకి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సిద్ధి, ఆ మాటే సిద్ధి అంటే జన్మకి ఒక పవిత్రతని, ఒక చక్కని పరిస్థితిని కల్పించేది సిద్ధి. అది మనకు అక్కర్లేదు. శారీరకంగా మనకు చేసే సౌకర్యాలు, శారీరకంగా మనకు దొరికే అవకాశాలు, ఇది మాత్రమే ఇప్పుడు ప్రపంచంలో భక్తులు, సాధకులు, ప్రేమికులు ఇలా ఎంతమంది అయితే గ్రూపుల కింద ఫార్మ్ అయిపోయి కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళకి గురువుతో కానీ, గురువు యొక్క దయతో కానీ, గురువు యొక్క కృపతో కానీ, లేదా గురువు నుంచి ఇలాంటి సిద్ధి పొందాలని కానీ ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఆలోచన లేదు. అందువల్ల ఈ సహజీవన కార్యక్రమం బాబా పట్టి మనకి సత్యాలు ఎందుకు చెప్పిస్తున్నాడంటే, ఈ సహజీవన కార్యక్రమంలో ఉన్న మనం అర్థమైన శిష్యులుగా కనీసం తయారవ్వాలని. మనం ప్రేమికులం కాము. శిష్యుడి కంటే ప్రేమికుడు చాలా గొప్పవాడు. ఈ శిష్యుడికి ప్రేమికుడికి మధ్యన ఉంటాడు భక్తుడు. అందుచేత ప్రవచనాలు మన యొక్క భౌతిక పరిస్థితిని, ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితిని చక్కగా సరిదిద్ది ఏది పొందాలో, ఏది పొందవలసి ఉందో దాన్ని అందివ్వడం కోసం బాబా మనకి ఈ విధమైనటువంటి చక్కని విషయాల్ని మనకి చెప్తున్నారు. మిగతా ప్రపంచం నువ్వు విన్నా వినకపోయినా మీరు వినిపిస్తున్నారు. వాళ్ళతో మీరు ఒక విధంగా చెప్పాలంటే కంపేర్ చేసుకోకండి. సహజీవనంలో ఉన్నవాళ్ళు బాబాతో ఉన్నారు. వెళ్ళే వాళ్ళ మనకు అనవసరం. వాళ్ళు ఎవరితో ఉన్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో మనకు అనవసరం. మనం మాత్రం బాబాతో ఉంటున్నాం. తెల్లవారిసరికి 9 ఎప్పుడవుతుందా అని ఎదురు చూసే మీ హృదయాలే అందుకు సాక్ష్యం. గంట కార్యక్రమంలో నిశ్శబ్దంగా ఉంటూ ఏకాగ్రతతో వింటున్న నీ మనస్సులే సాక్ష్యం. మిమ్మల్ని రప్పిస్తున్న ఆ ప్రీతముడే సాక్షి. అందుచేత మనం ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో మనం హాయిగా ఉంటాం. హాయిగా అంటే ఏమిటి? ఆధ్యాత్మికంగా కొంచెం ఎదగడానికి బాబా అవకాశం ఇస్తారు. ఇందులో మరి మనం అనుమానం పడక్కర్లేదు. కాకపోతే విన్నది వినట్టుగా వినకుండా విన్నట్టుగా విని అవగాహన చేసుకొని ఆ విధంగా జీవనాన్ని మలుచుకోవడానికి ఎవరు ప్రయత్నించినా ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా పొందవలసింది ఈ సహజీవనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పొందుతారు. అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే, అవతార్ మెహర్ బాబా కీజే అయి ఇంతవరకు బాబా ప్రవచనాలు నిజమైన శిష్యుల గురించి చెప్పారు. ఇప్పుడు బాబా ఆయన చరిత్రం 7వ భాగంలో మనం నిన్నటి దినం ఒక పేర 2653వ పేజీలో పేర చదువుకున్నాం. ఆ పేరాని కొన్ని విషయాలు ముచ్చరించుకొని మనం ముందుకు వెళదాం. ఏమిటి ఈ పేరాలో ఉన్నది? అవతారుడు సద్గురువు నిప్పు లాంటి వారు అని మళ్ళీ చెబుతున్నారు అంటున్నారు బాబా. నిప్పు లాంటి వాళ్ళు కాదు, మండలి సభ్యులు కాని వారు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బాబా అంటే మనకు చాలా ఈజీ అయిపోయింది, చాలా తేలికైపోయాడు ఆయన. ఇప్పుడు బాబా అంటే మనకేంటంటే
ఒక విధంగా చెప్పాలంటే మన వారి వరుసకు ఉన్న ప్రాధాన్యత కూడా బాబాకి ఇప్పుడు లేదు. నమ్మండి, ఇది నిజం. బాబాని సర్వోన్నతుడిగా, సర్వసాక్షిగా, నీ జీవిత గమ్యాన్ని చేర్చే నాథుడిగా ఆయన ఎలా ప్రేమించాలి అంటే మనకు తెలియదు. ప్రేమించకపోతే మాని, ఆయన చెప్పిన వాటి అందు నువ్వు 100% శ్రద్ధ కనపరిస్తే గౌరవించినట్టే కదా. గౌరవించాలి. అది గౌరవిస్తున్నాం మనం. ఆయన ముందే ఆటలు, ఆయన ముందే పాటలు, ఆయన ముందే తగువులు, ఆయన ముందే రకరకాల విన్యాసాలు, ఇవన్నీ చేస్తావా గౌరవం ఉంటే? పెద్దవాళ్ళకు కూడా తెలియకూడదు విషయం, అది దురదృష్టం. అందుచేత బాబా ఏమంటున్నారు, అవతారుడు లేదా సద్గురువు నిప్పు లాంటి వారు. మళ్ళీ చెబుతున్నాను, మండలి సభ్యులు కాని వారు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, వారి బాహ్య ప్రవర్తనతో తప్పుతో పట్టడం చేయకూడదు. ఇప్పుడు మనకు సద్గురువు కానీ అవతారుడు కానీ, మనలో ఇంతమంది బాబా ప్రేమికుల్లో ఎవరికైనా ప్రత్యక్ష అనుభవం సద్గురువుతో కానీ అవతారుతో కానీ ఉందా? లేదు. పోనీ ప్రత్యక్షానుభవం లేకపోతే లేదు, వాళ్ళ విషయాలు చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఇలా నేను ఉండాలి అనే జ్ఞానమైనా ఏర్పడుతుందా? లేదు. అంటే మనం అర్థం చేసుకోవడం లోపం ఉంది. అంచేత వారి మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, వారి బాహ్య ప్రవర్తనతో తప్పు తావు పట్టడం చేయకూడదు. సాయిబాబా ఒక సద్గురువు, కానీ అప్పుడప్పుడు ఆయన ప్రవర్తన ఎంతగా ఉండేది. ఒకసారి గుడ్డలు లేకుండా ఉన్న ఒక బిడ్డను చూస్తూ ఈ బిడ్డ మగ ఆడ అని అడిగేవాడు. అంతేకాకుండా తన వద్దకు వచ్చే వారిని డబ్బులు అడిగేవాడు. సద్గురువుల విషయంలో ఇలాంటి ప్రవర్తన చూసి ప్రజలు వారిని సందేహిస్తారు, అపార్థం చేసుకుంటారు. అంతేగాక వారిని సాధారణ మానవులుగా తీసుకుంటారు. అలా అపార్థం చేసుకునే వారికి అదే పతనావస్థ. అందుకే బాబా ప్రారంభంలోనే కట్ చేశాడు ఆయన, నాకు డబ్బు లేని ప్రేమ కావాలి. డబ్బు మీద ఎప్పుడైతే వచ్చిందో జూడాస్ నన్ను అమ్మేశాడు రోమన్లకి. నాకు డబ్బు లేని ప్రేమ కావాలి, నాకు డబ్బు లేని ప్రేమ కావాలి, డబ్బు ప్రసక్తి రావడానికి వీలు లేదు అని బాబా ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ, డబ్బుని సేకరిస్తూ, డబ్బు కోసమే చేస్తున్నారు. అందుచేత ఇది సత్యం, నగ్న సత్యం. అంటే డబ్బు లేకపోతే ఎలాగండి పనులు అవుతాయి. మీ ఇంట్లో అంటే ప్రతి ప్రేమికుల ఇళ్ళు కూడా వాళ్ళు నివసిస్తున్న గృహాలు కదా, అందులో లోటు వచ్చింది, డబ్బు రాలేదు, డబ్బు చాలడం లేదు. ఏం చేస్తావు? బజార్కి దండుకుంటావా? అప్పులు చేస్తావా? తప్పులు చేస్తావా? కాదు కదా. ఆలోచిస్తావు, ఎలాగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటావు. చదువుకున్న వాడి ఏం చేస్తావు? జాగ్రత్తగా నీ ఇంటిని ఆ ఏదైతే లోటు ఉందో బడ్జెట్ దాన్ని సరిచేసుకోవడానికి ఏదో తోవ చూసుకుంటావు. అంతేగాని బంధువులను, స్నేహితులను, లేదా మన దగ్గరకు వచ్చిన వాళ్ళ చేత దండడానికి కానీ అయితే ప్రయత్నం తప్పు తప్పు తప్పు. ఏమన్నాడు ఆయన బాబా 10 పాయింట్ ఫార్ములాలో? ఒక నామమాత్రమైన రుసుముని, నామమాత్రమైన రుసుము మాత్రమే అందరి దగ్గర నుంచి మీరు ప్రేమతో స్వీకరించండి అన్నాడు. నామమాత్రం అంటే
It is depending upon the love of lover as well as the will of Meher Baba. అలాగుందా? ఇప్పుడు ఒక్కసారి ముందులో మీద చేసుకొని బాబా ముందు నిలబడి ప్రశ్నించుకోండి, సమాధానం ఎట్లా వస్తుందో. ఆధ్యాత్మిక మార్గం ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. అది పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పు అంటున్నాడు ఆయన. మనం పూల పాన్పు చేసుకొని బతుకుతున్నాం. అందుచేత బాబా అంటున్నారు, అంతేకాకుండా తన వద్దకు వచ్చే వారిని డబ్బులు అడిగేవాడు సద్గురువుల విషయంలో ఇలాంటి ప్రవర్తన చూసి ప్రజలు వారిని సందేహిస్తారు, అపార్థం చేసుకుంటారు. అంతేగాక వారిని సాధారణ మానవులుగా తీసుకుంటారు. అలా అపార్థం చేసుకునే వారికి అదే పతనావస్థ. బాబా స్పష్టంగా చెప్పాడు, నాకు డబ్బు లేని ప్రేమ కావాలి. డబ్బు ప్రసక్తి ఎప్పుడైతే వచ్చిందో జోడాస్ నన్ను నమ్మేశాడు. ఇది జ్ఞాపించుకోవాలా? సెంటర్లు నడుపుకోవడానికి ఏమిటి కావాలి న్యాయంగా? మనం ఎవరో కూడా కష్టపడలేకపోతున్నాం, పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి. ఒక సర్వెంట్ కావాలి, ఆ సర్వెంట్ మెయింటెనెన్స్ కావాలి. ప్రతి వారం ఏదో ఒక ప్రసాదం పెట్టాలి, దానికి ఏదో కొంచెం డబ్బు అవసరం. ఇలా సెంట్రల్ నిర్వహణకు సంబంధించి మనకు రూపాయి అవసరమైతే మనం ఎంత కలెక్ట్ చేస్తున్నామండి? 4 గంటలు కలెక్ట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మరి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే నిజాలు నచ్చవు, నిజం నిష్ఠూరం అంటారు పెద్దలు, అంచేత అవి నేను మాట్లాడను. అయితే మీకు తెలియాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు? ఎక్కడ డబ్బు పనిచేస్తుందో అక్కడ భగవంతుడు ఉండడు, ఎక్కడ మేధస్సు పనిచేస్తుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఎక్కడ ప్రేమికుల్లో కానీ, సాధకుల్లో కానీ, భక్తుల్లో కానీ, ఎవరిలో కానీ చక్కటి ప్రేమ భావనలు ఉండవు, అక్కడ భగవంతుడు ఉండడు. అది ఎంత గొప్పది కావాలి. అందుచేత కట్టుబాట్లు సవరించి స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చని నేనెవరికైనా అనుమతిస్తే బాబా అంటున్నారు చూడండి, కట్టుబాట్లు సవరించి స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అని నేను ఎవరికైనా అనుమతిస్తే అది లోకం దృష్టిలో ఎంతగా అసంబద్ధం అనిపించినా లేదా ఆచరణయోగ్యంగా కల్పించకపోయినా ఎంతో దూరదృష్టితో నేను ఆ పని చేస్తాను. అలాంటి పని బాబా చేస్తాను అన్నారు. అది ఎవరికి చేశారో, ఎవరు ఆ విధంగా ఆ చేతలకు గురయ్యారో మనకి తెలియదు. కానీ అది మీ బుద్ధికి అందని విషయం అంటాడు ఆయన. ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఆయన, మీ బుద్ధికి అందని విషయం. ఒక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే నేను అలా పనిచేస్తాను. ఏదైనా ఒక ప్రయోజనం బాబా దృష్టిలో ఉంటే దానికోసం ఆయన అలా చేస్తాడు. దీనిని మనసులో గ్రహించలేని, దీనిలో మనసు గ్రహించలేని ఎంతో దూరదృష్టి ఉంది. ఆయన సర్వేశ్వరుడు, ఆయన ఆలోచనలు మనకేం తెలుస్తాయి? అంచేత మన మనసు ఏం తెలుస్తుంది? ఒక వ్యక్తిగత మనస్సు. అందుచేత మనసు గ్రహించలేని ఎంతో దూరదృష్టి ఉంది. నేను ఇచ్చిన స్వేచ్ఛను ఆ వ్యక్తి కాలక్షేపానికి వాడుకోవచ్చు. ఇప్పుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడండి. ఈ సహజీవనం స్వేచ్ఛాయుతమైంది, ఆయన ఇచ్చాడు. నేను రోజు పాటలు పాడుకుంటూ మీతో పాడిస్తూ సరదాగా గడపచ్చు కదా, మీకు సరదాయే. కానీ ఆ పనిముట్టి చేత బాబా చేయించడు. ఎందుచేత? జీవితం అనేది కాగితం కాదు చింపి పారేయడానికి.
కాబట్టి ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. అంచేత కాలక్షేపానికి వాడుకుంటారు కొంతమంది దీన్ని, లేదా ఒక పరిస్థితులను తప్పించుకునేందుకు నేను అలా చేసి ఉండొచ్చు. ఆయన చేయడంలో కూడా ఒకటి మార్చాలి అంటే అలా చేస్తాడు. అలా ఆ స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా అతని మనస్సును ఇతర విషయాల నుండి మరచి అతని చేతికి ఒక ఆట వస్తువుగా అందించా. ఎందుకంటే చివరికి అతను దాంతో ఆడి ఆడి విసిగిపోయి దాన్ని విసిరేస్తాడని నాకు తెలుసు. ఇక్కడికి చెప్పుకున్నాం మనం. మన వాళ్ళకి విసుగు రావట్లేదు, వరవడిలా చేసుకెళ్ళిపోతున్నారు కార్యక్రమాలు. వరవడే అందరూ పార్టిసిపేట్ చేయడం లేదు. ఎవరెవరైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. ఒక స్ట్రేంజ్ పర్సన్, కొత్తవాడు మన మధ్యకి వస్తే వాడిని ఎలా చూస్తాం? మనందరం కూడా చూపెళ్ళకుంటుంటే వాడు వస్తే దానికి ఏం తెలుస్తుంది అన్న భావనే. లేదు ఒకవేళ ఆయన సర్వగా నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడతానంటే, అబ్బాబే మీరు ఇంకా వచ్చి 2-3 రోజులు అయింది అయ్యేది కదా, బాబా పుస్తకాలు చదవండి, అప్పుడు మీరు ఏదైనా చెప్తురు కానీ అని మనమే డిస్కరేజ్ చేస్తాం. బాబా డిస్కరేజ్ చేయడు. విశ్వమానవ కార్యక్రమాన్ని నెరవేర్చే మెహర్ బాబా మాత్రం డిస్కరేజ్ చేయడు, మనం చేస్తాం. అందుచేత మార్గం బాబా మనకి ఏది ఇచ్చారు, మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామని ఆలోచించాలి. చదువు, అందుకే చదువు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అవగాహన శక్తి వస్తుంది. మరి అవగాహన శక్తి లేకపోతే ఇంకా చదువు ఎందుకు వ్యర్థం కదా. అందుచేత అవతారుడు కానీ సద్గురువు కానీ తన శిష్యులు దేన్నైనా పరిశీలించాలని అనుకుంటే ఈ రెండింటిలో ఒక పద్ధతిని ఎంచుకుంటారు. తన శిష్యుల నుండి ఆ వస్తువును లాక్కోవడం లేదా దాన్ని ఎవరైనా దొంగిలించేలా చేయడం. చూడండి, దేన్నైనా తన శిష్యులు పరిచయించాలి అని సద్గురువులు కానీ అవతారుడు కానీ కోరుకుంటే ఏం చేస్తాడట? రెండు పద్ధతులు ఉన్నాయి. ఏమిటి? ఆ వస్తువును లాక్కోవడం శిష్యుల నుంచి, లేదా దాన్ని ఎవరైనా దొంగిలించేటట్టు చేయడం. కార్యక్రమాల ఒత్తిడిలో కొంతమంది బాబా ప్రేమికులు ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. కార్యక్రమాల ఒత్తిడిలో కొంతమంది బాబా ప్రేమికులు కుటుంబాలకు దూరం అయిపోతున్నారు. కార్యక్రమాల ఒత్తిడిలో కొంతమంది బాబా ప్రేమికులు బయటికి అనగానే లోపల మాకేటి బాధ అనుకుంటున్నారు. ఎందువల్ల? భగవంతుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛని ఆయన మనకేమి పాడు చేయలే, మనకి మనం పాడు చేసుకున్నాం. పాడు చేసుకుంటూ దానివల్ల దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందుచేత ఆయన ఏం చేస్తాడు? మన చేత ఏదైనా చేయించాలంటే ఆ వస్తువును ఆయన తీసుకోవడం కానీ లేదా ఎవరైనా దొంగలించేలా కానీ చేస్తాడు. వస్తువు అయితే అలాగా, ఆ ప్రవర్తన అయితే ప్రవర్తనని మార్చాలని బాబా అనుకుంటే, ఉదాహరణకి బాగా భోజనాలు చేయడానికి ఆవిడపడతాం. మనం మంచి భోజనానికి ప్రాధాన్యత ఇస్తాం. షుగర్ తెప్పిస్తాడు ఒంటికి. దాంతో భోజనం మీద ఉన్న ప్రియత్నం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. లేదు ఏదో ఈ కంఠానికి సంబంధించిన రోగం వచ్చింది, తినలేని పరిస్థితి వస్తుంది. అప్పుడేమవుతుంది? సద్గురువు అవతారుడు నీ మీద కానీ ఇష్టం పెట్టుకుంటే, పనికొస్తాడని పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ గుర్తుంచుకోండి. ఇది ఒక పద్ధతి. ఈ విషయానికి మితిమీరిన ప్రాధాన్యతనిచ్చి తన శిష్యులు దాని పట్ల విసుగు చెంది చివరికి దాన్ని వదిలించుకునేటట్టు చేయడం రెండో పద్ధతి. మీరు నమ్మండి, ఎంతో మంది బాబా ప్రేమికులు
సెంటర్లకి రావడం మానేస్తున్నారు. నా దగ్గరికి వచ్చి చాలా మంది ప్రేమికులు ఈ విషయం ప్రస్తావన చేశారు. ఏమిటంటే శ్రీనివాసరావు గారు, మీ సెంటర్లకి రావడం మానేశారు. ఇలా ఉన్నది సెంటర్స్ పరిస్థితి. నువ్వు వెళ్ళడానికి భయపడిపోతున్నావు. నగర సంకీర్తనలు కూడా పెట్టుకోవడం మానేశారు. ఎందుచేతో తెలుసా? నగర సంకీర్తన ఎవరింట్లో పెడితే అక్కడ టిఫిన్లు ఏర్పాటు చేయాలి. సంకీర్తన ఏర్పాటు చేస్తే విందులు ఏర్పాటు చేయాలి. అంటే జరుగుతున్న విషయాలు చెప్తున్నాను నేను. బాబా నా చేత జరుగుతున్న విషయాలు చెప్పిస్తున్నాడు, జరగని విషయాలు కాదు. కార్యక్రమాలంటే అందులో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి. అవి ఎలా ఉండాలి? పూర్వం చిన్నపిల్లలు చేసేవారు. ఇప్పుడు మరి చిన్నపిల్లల్ని పక్కన పెట్టారు, పెద్దవాళ్ళు చేస్తున్నారు డాన్సులు. పిల్లలు తొలగుతూ కూడా చేస్తున్నారు. అంటే డాన్స్ అంటే గెంతుట అయిపోయింది. ఆ గెంతుట చిన్నపిల్లలు గెంతొచ్చు, పెద్దవాళ్ళు గెంతొచ్చు, ముసలి వాళ్ళు గెంతొచ్చు. కానీ దానివల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఎవ్వడు ఆలోచించలేదు. తమిళ తాతలు కూడా. అందుచేత విసుగు చెంది దానిని వదిలించుకునేటట్టు చేస్తాడు రెండవ విధానం బాబా. అది జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు బాబా మనకి సహజీవనంలో చెప్పిస్తున్నాడో ఖచ్చితంగా జరుగుతాడు ఆయన. అందుచేత ఒక నిర్దిష్ట ప్రయోజనం కొరకు మాయా యంత్రాన్ని నేను కదిలించాను. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం మాయా యంత్రాన్ని నేను కదిలించాను. వివిధ కార్యాల ద్వారా వేలకు వేలు అనుభవాలు పొందేటట్టు మానవాళికి నేను వెసులుబాటు కల్పించాను. వివిధ కార్యాల ద్వారా వేలకు వేలు అనుభవాలు పొందే ఏ అనుభవాలు? భౌతిక అనుభవాలా, లేకపోతే సత్యానుభవాలా, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే మాయా అనుభవాలా? అందువల్ల వివిధ కార్యాల ద్వారా వేలకు వేలు అనుభవాలు పొందేటట్టు మానవాళికి నేను వెసులుబాటు కల్పించాను. చివరికి మనుషులందరూ ఈ మాయ నుండి బయటపడతారు. ఎక్కడ బయటపడతారు? కూరుకుపోతున్నారు. ఇంకా కూరుకుపోతున్నారు. ఎప్పుడూ మీకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, మీ చేత పాటలు పాడించే వ్యక్తి ఒకరోజు నీకు అవకాశం ఇవ్వకపోతే వెంటనే నీ మనసు గాయపడిపోతుంది. వెంటనే నువ్వు స్టాప్ అయిపోతావు వెళ్ళడం. నీ చేత మాట్లాడించే వ్యక్తి నీకు అవకాశం ఇవ్వకపోతే నువ్వు వెళ్ళడం మానేస్తావు. తర్వాత బ్రాండ్ స్పీకర్స్, బ్రాండ్ సింగర్స్ ని తయారు చేస్తున్నారు. బ్రాండ్ బజార్లో తయారు చేస్తారు కదా బ్రాండ్స్. అలాగా ఇది భక్తి ప్రపంచమా, యుక్తి ప్రపంచమా? అందుచేత చివరికి మనుషులందరూ ఈ మాయ నుండి బయటపడతారు. మాయ నుండి బయట ఎప్పుడు పడతారు? ఆయన తనతో ప్రేమ తెచ్చాడు. ఆ ప్రేమ కోసం పాకులాడే వాళ్ళు ఒక్కరు లేరు బాబా ప్రపంచంలో, నమ్మండి. మనుషుల ప్రేమ కోసం తహతహలాడుతున్నారు తప్ప, కార్యక్రమాలతో ప్రేమ కోసం తహతహలాడుతున్నారు తప్ప, డబ్బు ఖర్చు పెట్టడం కోసం తాపత్రయపడుతున్నారు తప్ప, బాబా ప్రేమ కోసం ఎవరు తాపత్రయపడుతున్నారు చెప్పండి? ఇగోటండి వీడు తాపత్రయపడుతున్నాడు. ఒక్కడిని చూపించండి నాకు, ఒక్కడిని. అందుచేత చివరికి మనుషులందరూ మాయ నుండి బయటపడతారు. మనంతా మాయలో ఉన్నాం. ఆ మాయ నుండి బయటపడతాం. అంతర్దృష్టితో చూడగలిగేవారు దీనిని భగవంతుడు తన అనంత వివేకంతో, అన్బౌండెడ్ క్లెవర్నెస్ తో ఆడించే మహానాటకంలో గ్రేట్ ప్లే భాగంగా తెలుసుకుంటారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జిల్లాల్లో చాలా మంది బాబా సెంటర్కి వెళ్ళరు. ఇప్పటికీ బాబా సెంటర్కి సంఖ్య తక్కువే. ఎక్కడైతే మేనియా ఉందో అక్కడికి వస్తున్నారు. ఆకర్షణ, భౌతిక ఆకర్షణ ఉన్న చోటుకు వస్తున్నారు. ఆధ్యాత్మిక ఆకర్షణ ఎప్పటికీ అక్కర్లేదు. అందుచేత
ఇదంతా కూడా బాబా అంటున్నాడు తన వివేకంతో ఆడించే మహాశకంలో భాగంగా తెలుసుకుంటారు. ఆ టైం దగ్గర పడుతుంది, దగ్గరకు వస్తుంది. మానవులు మాయ నుండి మాయ ద్వారా వెలికి తీసే ఉద్దేశంతో ఆడించే మహానాటకమే ఇదంతా. ఆయనంత స్పష్టంగా చెబుతుంటే మనకు అర్థం కాకపోతే మన పనులు మనం ఒక్కసారి ఏం చేస్తున్నామని చూసుకోకపోతే వెనక్కి తిరిగి ఆయన మాటలు ఆయనవి, మన పనులు మనదే అయిపోతాయి. మనం బాబా ప్రేమికులం కావు, మన ప్రేమికులం. సాధారణంగా అందరూ గొప్పది అనుకునే సన్యాసం, వైరాగ్యం, మాయ నుండి బయటపడడానికి అనుసరించే ఒక భ్రాంతిమయమైన ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే మాయ నుండి దూరంగా పారిపోవడం వల్ల అసలైన ప్రధానాంశం మరుగులు పడిపోతుంది. చాలా మంది ఈ పనిముట్టును బాబా ఏం చేశాడంటే ఒక విధంగా శారీరకంగా అవిటివాడిని చేశాడు. లేకపోతే ఈ పనిముట్టు కూడా అందరితో పాటు ఒకటి పనిచేస్తూ ఉండేదేమో. కానీ ఆ పరిస్థితి కూడా మానసికంగా ఒక మెలకు తెచ్చాడు నాలోని బాబా. ఏమిటి ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే? నువ్వు చేస్తున్నదా? ప్రపంచం చేస్తున్నదా? ఏమిటి ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే? అనుక్షణం పూర్వకాలంలో వాగ్గేయకారులు ఒక పూజ గది పెట్టుకొని ఆ గదిలోకి వెళ్ళిపోయి తెల్లవారగానే సుప్రభాతంతో ప్రారంభించి భగవంతుడి దగ్గరే కూర్చుండిపోయి తినకుండా పస్తులతో ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా చాలా సంతోషంతో ఆ భగవత్ సేవ చేసేవాళ్ళు. మనకు సకల సౌకర్యాలు ఉన్నాయి మనందరికీ, కానీ భగవంతుడి దగ్గర కూర్చోం, ఒక గంట కూర్చోం. భగవంతుడి కోసం ఒక 10 నిమిషాలు ఏకాగ్రతతో ఆలోచించాం. మనకేమో భగవంతుడు అన్ని ఇచ్చేయాలి, అన్ని ఆపదలని పరిమార్చేయాలి, సుఖ సంతోషాలను ప్రసాదించాలి. ఇప్పుడున్న సారవు అన్నట్టుగా. అందుచేత మాయ నుండి దూరంగా పారిపోవడం వల్ల అసలైన ప్రధానాంశం మరుగులు పడిపోతుంది. సన్యాసంలో లోపల జరిగే మార్పు వల్ల మనసు అదుపు తప్పి అయమయంలో పడిపోతుంది. అది మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. సన్యాసము అంటే ఏమిటంటే దూరంగా ఉండడం. చక్కటి తెలుగు అర్థం ఏంటంటే దూరంగా వెళ్ళిపోవడం. అయితే ఆ దూరంగా వెళ్ళడం అనేది దాన్ని మనం ఒక విధంగా ఒక అవకాశంగా భావించి, బాబా ఇచ్చిన అవకాశంగా భావించి, కానీ మనం ఆ దూరంలో భగవంతుడి దగ్గరికి కావాలి, అప్పుడు బాగుంటాం. అందుచేత అయితే అయోమయంలో పడిపోతే మాత్రం మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. కొత్తగా ఎదురయ్యే ఈ సమస్యలను ఎదుర్కోవడం మరింత కష్టతరం. మాయలోనే ఉంటూ మాయకు చెందకుండా ఉండడమే అసలైన పరిష్కారం. చక్కటి పరిష్కారం బాబా చెప్పారు. మాయలోనే ఉండాలి, మాయకు చెందకుండా ఉండాలి, మాయను అంటకుండా ఉండాలి. మాయకు చెందకుండా ఉండడమే అసలైన పరిష్కారం. ఒక గీతంలో బాబా ఒక పాదం ఇలా అనిపించారు. మాయకు మాయే, మాయకు మాయే పరిచయమై పరిచయమై, మాయకు మాయే పరిచయమై, మాయను తెలుపుట మాయ కదా, మాయను తెలుపుట మాయ కదా. అంచేత మాయలోనే ఉంటూ మాయకు చెందకుండా ఉండడమే అసలైన పరిష్కారం, సొల్యూషన్. భైరమంగళాలో తలపెట్టిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణ పనులను ది మైసూర్ ఇంజనీరింగ్ కంపెనీ అనే సంస్థకు అప్పగించారు. ప్రతి విషయం బాబా ఆదేశాలకు అనుగుణంగా నిర్వర్తించడానికి నవరోజీ దాదాచాంజీ అక్కడే ఉన్నాడు. అయినా కాంట్రాక్టర్లు నాసిరకపు సామాన్లనే వాడే ప్రయత్నం చేశారు. దానికి నవరోజీ అడ్డుపడ్డాడు. ఫిబ్రవరి నెల మధ్యలో కాంట్రాక్టర్లకు నవరోజీకి మధ్య పెద్ద వాదనే జరిగింది. ఈ తగాదా విషయం
బాబాకు తెలియజేయగా బాబా హాస్య ధోరణిలో ఇలా అన్నారు, కట్టండి విరగొట్టండి కానీ కదపకండి, కట్టండి విరగొట్టండి కానీ కదపకండి, కానీ నాకు తెలుసు మీరు చేసే పనిదేనని. కట్టండి విరగొట్టండి కానీ కదపకండి, కానీ నాకు తెలుసు మీరు చేసే పని ఇదేనని. దీనికి భౌతిక అర్థం, ఆధ్యాత్మిక అర్థం, అంతరార్థం 3 ఉన్నాయి. కట్టండి విరగొట్టండి కానీ కదపకండి. ఏమిటి ఏమిటి విరగొట్టాలి, ఏమిటి కదపకూడదు? నాకు తెలుసు మీరు చేసే పని ఇదేనని. మనం ఈ పనే చేస్తామని బాబాకి తెలుసట. కడతామట, విరగొడతామట, ఈ 2 పనులు బాగా చేస్తామట, కానీ కదపకండి అంటాడు ఆయన. ఎంత లోతుల్లోంచి మాట్లాడంటే ఆయన లోతు ఎవరికి తెలియదు, కానీ ఆయన మాటల్లోకి మాత్రం సున్నితంగా ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఏమిటి కట్టాలి, ఏమిటి వెనగొట్టాలి? సెంటర్లు కట్టి సెంటర్లు వెనగొట్టడమా? మనుషుల్ని చేరవేసి వాళ్ళ మనసులు వెనగొట్టడమా? భౌతికానికి దూరమై ఆ దూరమైన పరిస్థితిని వెనగొట్టమా? లేదు ఒక పరిస్థితికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడమా? మీరు చేసే పని ఇదేనని నాకు తెలిసినట్టు. మళ్ళీ ఫిబ్రవరి 16 ఉదయం కాంట్రాక్టర్లతో సుదీర్ఘ సమావేశం జరిగింది. చివరికి కాంట్రాక్టర్ బృందాన్ని రద్దు చేయడానికి నిర్ణయించారు. మండలి వారి ద్వారానే నిర్మాణం పూర్తి చేయాలని నిశ్చయించారు. ఈ నిర్ణయానికి బాబా కూడా తన అంగీకారాన్ని తెలియజేశారు. 1940 ఫిబ్రవరి 18 ఆదివారం నాడు లింక్స్ బంగ్లాలో బాబా వారి 46వ జన్మదినాన్ని జరుపుకున్నారు. పురుష మండలితో బాబా కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దవడానికి కాంట్రాక్టర్ తప్పేమీ లేదు, నా సొంత ఆధ్యాత్మిక కారణాల వల్లనే అది రద్దయింది అని చెప్పారు. ఫిబ్రవరి 18 నుండి బాబా రోజుకి ఒక్కసారి 1 కప్పు పాలు తీసుకుంటూ ఉపవాస దీక్ష ప్రారంభించారు. శుక్రవారం నుండి మార్చి 1వ తేదీ వరకు 1 వారం రోజులు ఏకాంతంలోకి వెళ్తానని కూడా బాబా ప్రకటించారు. తన ఏకాంతానికి సంబంధించి బాబా ఈ దిగువ సూచనలు ఇచ్చారు. బాబా ఏకాంత వాసం మనకేమైనా దారిని చూపిస్తుందా? చూద్దాం. బాబా తనకు అనుకూలమైన ఏదో ఒక సమయంలో నిద్రలేస్తాడు. తన నిద్రలు లేచే వరకు ఎవరు బాబాకు నిద్రాభంగం కలిగించకూడదు. బాబా తనకు అనుకూలమైన ఏదో ఒక సమయంలో నిద్రస్తాడు. తను నిద్రలు లేచేంత వరకు ఎవరు బాబాకు నిద్రాభంగం చేయకూడదు. 1. 2 శ్రీమండలిలో ఎవరితోనూ బాబా మాట్లాడదు. శ్రీల బృందం నుండి ఎవరు కూడా మస్తు ఆశ్రమంలోకి వెళ్ళకూడదు. సోనామాసి వాళ్ళు మాత్రం ఆశ్రమ పరిసరాల్లో ఒక హద్దు వరకు మాత్రమే వెళ్ళొచ్చు. ఆ హద్దును వారందరికీ చూపించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఆ హద్దును దాటకూడదు. 3 శ్రీమండలిలో ఎవరైనా బాబాకు సమాచారం ఏదైనా అందించాలని అనుకుంటే వారు దాన్ని రాసి సోనామాసి ద్వారా జార్జ్ కేరవాలకు అందిస్తే అతడు దాన్ని బాబాకు తగిన సమయంలో అందజేస్తాడు. 4 మెహరా యథావిధిగా బాబా కోసం పాలు లేని టీ తయారు చేసి పాలు ద్వారా పంపాలి. టీ కావాల్సి వస్తే సోనామాసికి ఒక నోట్ ద్వారా తెలియజేస్తారు. సోనామాసి మెహరాకు తెలియజేస్తుంది. తక్షణం మెహరా టీ తయారు చేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాలు ద్వారా పంపాలి. 5 బాబా స్నానం చేయరు, కానీ యథాప్రకారం ముఖం నోరు కడుక్కుంటారు. దీనికోసం వేడి నీళ్ళను సిద్ధం చేయడం ఏ రుచి బాధ్యత? బాబా యొక్క ప్రత్యేకమైన బకెట్ నీళ్లకు వాడాలి. 6 బాబా తేనె, నీళ్లు, నిమ్మరసం తీసుకుంటారు. కుటీరంలో వీటిని ఉంచాలి. 7 నొరీనా, కిట్టి, రానో, ఎలిజబెత్, మార్గరెట్ మరియు మన్సారీ నుండి వచ్చే ముఖ్యమైన ఉత్తరాల పై భాగంలో ముఖ్యమైనది అని రాసి రానోకిచ్చి సోనామాసి ద్వారా ఆలస్యం చేయకుండా బాబాకు పంపాలి. 8 ఈ దిగువ మండల సభ్యులు మస్తు ఆశ్రమ పనులు నిర్వర్తించాలి. నీరు ఉదయం 10 నుండి 11 వరకు, ఛాంజీ 11 నుంచి 6 వరకు. అతడు మస్తు ఆశ్రమంలో భోజనం చేయాలి.
రాత్రులు బాబాతో 12 నుంచి 12:30 వరకు ఉండాలి. ఆది సీరియల్ 11 నుంచి 11:30 వరకు, విష్ణు 11:30 నుండి 12 గంటల వరకు, సోదరుడు జాన్ కొన్ని నిమిషాల పాటు 11:30 సమయంలో డ్యూటీ చేయాలి. పాద్రి నవరోజీ పెండు బెంగళూరులో ఉన్నప్పుడు 12:30కు రావాలి. బాబాసాహెబ్ మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, బాబు సోనా కాంబ్లే మరియు అనుచరులు 6 గంటల నుండి చేయాలి. ఉత్తరాలు టెలిగ్రాములు వేరే పేపర్లు రాగానే సునామాసి వాటిని మస్తు ఆశ్రమంలో జాబ్ కేర్వారాకి ఇవ్వాలి. జాల్ బాటిల్ తెచ్చి బాబాకి ఇవ్వాలి. 10 బాబులకు బాబా మస్తులకు స్నానం చేయించరు. బాబా మస్తులకు స్నానం చేయించారు. మండలి సభ్యుల్లో ఎవరికైతే బాబా స్నేహితుమని చెబుతారో వారు మస్తులకు స్నానం చేయించారు. ఏకాంతవాస సమయంలో ఈ 10 ఈ విధంగా బాబా సెలెక్ట్ చేసి అప్పచెప్పారు. పాపా జస్తావాలతో పాటు వస్తు ఆశ్రమంలో బైదుల్, కాకా, ఏడ్స్, సిద్ధు మరియు కృష్ణ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశ్రమానికి అవసరమైన సరుకులు కొనడం వంటి మార్కెట్ పనులు విష్ణుకి, జంగ్లేకి అప్పగించారు. ఆది సీనియర్, ఘనీ, ఎలిజబెత్ మరియు లొరీనా మెహర్బాబా జర్నల్ కి సంబంధించిన సంపాదకత్వం, ప్రింటింగ్, ప్రతుల పంపిణీ పనులు చూసుకోవాలి. బాబా దగ్గర రాత్రిపూట కాపలా పని సగం చూస్తున్నాడు. ఫిబ్రవరి 23 శుక్రవారం నాడు బాబా లింక్స్ బంగ్లా వెనుక ఉన్న కుటీరంలో ఉంటూ తేనె, నీళ్లు, నిమ్మరసంతో ఉపవాసాన్ని దీక్ష ప్రారంభించారు. బస్సులతో ఏకాంతవాసంలో తన విశ్వకార్యాన్ని జరిపిస్తూ బాబా తన ఉపవాసాన్ని ప్రారంభించారు. బాబా ఏకాంతంలో తన ఆంతరిక కార్యక్రమాన్ని ప్రతిరోజు అర్ధగంట సేపు నిర్వర్తించే సమయంలో ప్రతి ఒక్కరూ పరిపూర్ణ మౌనాన్ని పాటించవలసిందిగా బాబా కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ చిన్న శబ్దం అయినా బాబా విశ్వకార్యానికి భంగం కలుగుతుందని ఆ సమయంలో ప్రాంగణంలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయేవి. బాబా కుటీరం స్త్రీలు నివసించే చోటికి దగ్గరగా ఉంది. బాబా ప్రతిరోజు తన కార్యక్రమం ప్రారంభించే సమయానికి వారంతా పక్క చుట్టూ నేలపై పరుచుకుని వాటిపై మౌనంగా కూర్చునేవారు. 5 రోజుల తరువాత ఫిబ్రవరి 28 బాబా కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసంలో ఉన్నారు. మర్నాడు మధ్యాహ్నం 4:30కి స్త్రీలను చూడడానికి కొన్ని నిమిషాల పాటు అక్కడికి వచ్చారు. బాబా వారితో రేపటి నుంచి 11 రోజుల పాటు నారింజ రసం, తోటకూర జాతి ఆకు రసం రోజుకి ఒకసారి తీసుకుంటే ఉపవాసాన్ని కొనసాగిస్తాను. 11వ రోజు వాటికి సంచలనాన్ని కలిగించే సంఘటన ఒకటి జరుగుతుంది. మనం ఏప్రిల్ 1న హైదరాబాద్కు బయలుదేరుతున్నాం. దారిలో ఒక 4 రోజుల పాటు అన్ని ప్రదేశాలు సందర్శిస్తాము అని చెప్పారు. ఫిబ్రవరి 29 అర్ధరాత్రి సమయంలో బాబా నీళ్లు మాత్రం తీసుకుంటూ చేస్తున్న ఉపవాసాన్ని విరమించారు. మర్నాడు మార్చి 1వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీమండలిని వస్తు ఆశ్రమానికి పిలిపించారు. ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రపరచుకొని బాబా గది నుంచి తలా ఒక వస్తువును మోసుకెళ్లాలన్నారు. ఉపవాసం చేస్తూ అలసట లేకుండా బాబా